ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేబినెట్ సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో కీలకమైన నిర్ణయం అమరావతి కోసం మరో 44,000 ఎకరాలు సేకరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. అయితే ఈ కేబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్లారు. తీరా కేబినెట్ సమావేశం అవుతుందనంగా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. అయితే ఎందుకు కేబినెట్ సమావేశం నుంచి వెళ్ళిపోయారనే దాని మీద అన్ని అన్ని మీడియాను 1, 2 అని కాదు. దాదాపు అన్ని మీడియా సంస్థలు వేసిన వార్తలేంటి అంటే, ఉప ముఖ్యమంత్రి గారి వారి తల్లి గారికి అనారోగ్యం అనారోగ్యానికి గురయ్యారు అని. ఆ విషయం తెలియగానే ఆయన హుటాహుటిన అక్కడి నుంచి గన్నవరం వెళ్లి, గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు అని. అందరూ కూడా ఆ తల్లిగారు త్వరగా కోలుకోవాలి అని చెప్పి అందరూ ఆకాంక్షించారు. సరే తల్లిగారికి ఆరోగ్యం బాగోలేదు అనుకున్నప్పుడు, ఏ కొడుకైనా గనక ఇంకెక్కడ ఉండరు. హుటాహుటిన వెళ్ళిపోతారు కాబట్టి ఆ కొడుకులకు తల్లికి ఇంకా ఏ కొడుకు తల్లికైనా చాలా ఎఫెక్షన్ ఉంటది. చిరంజీవి గారి తల్లి గారికి వాళ్ళ కొడుకు కొడుకులకు కూడా చాలా మంచి ఎఫెక్షన్ ఉంటది. ఏ తల్లిగారు అయినా బావుండాలని చెప్పి ప్రతి కొడుకు కోరుకుంటారు. ఎవరైనా నో డౌట్ ఇన్ దట్. అందరూ కోరుకున్నారు. అయ్యో! ఆ తల్లిగారు త్వరగా కోలుకోవాలి అని. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ ఏంటి అనంటే, ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్విట్టర్‌ను చూసాం. ఈ న్యూస్ ఏమైనా అప్డేట్ ఉందా అని. లేదు. జనసేన పార్టీని చూసాం. ఏమైనా అప్డేట్ ఉందా అని. లేదు. తీరా నాగబాబు గారి ట్వీట్ చూసాం. అక్కడ ఉంది. మా తల్లిగారి ఆరోగ్యం బాగోలేదని కొన్ని మీడియా సంస్థలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అన్నారు. ఇనాక్యురేట్ అంటే తప్పుడు సమాచారము అని. ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మా అమ్మగారు చాలా బాగున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అన్నది నాగబాబు గారి ట్వీట్. అంటే ఏంటి? మరి కేబినెట్ సమావేశానికి వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకొచ్చేసారు? ఎందుకొచ్చేసారు? కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆయన కేబినెట్‌కి ఎందుకు హాజరవ్వడం లేదు? మీరిప్పుడు కాదు ఎప్పుడైనా ఓసారి ఆరోగ్యం బాలేదు వెనక్కి వచ్చేసారు. ఓసారి వెన్నుపూస ఫుల్లు నొప్పిస్తుందని వెనక్కి వచ్చేసారు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం ఏదో ఒక రీజన్ తోటి వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి అమరావతికి 44,000 ఎకరాలు సేకరించడానికి వ్యతిరేకంగా ఆయన ఏమైనా నిరసన వ్యక్తం చేసుకుంటూ వచ్చేసారా? ఆ కేబినెట్ సమావేశంలో నేను ఉండకూడదని వచ్చేసారా? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కేబినెట్ సమావేశానికి వెళ్ళిపోతే దాన్నేమనుకోవాలి? ఈ పత్రికలు ఇంత వార్తలు వాళ్ళ అమ్మగారికి బాగోలేదు అని చెప్పింది అబద్ధము అని చెప్పి నాగబాబు గారే చెబుతూ ఉన్నారు కదా స్వయాన. నాగబాబు గారే చెబుతూ ఉన్నారు కదా అదంతా ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అని. మరి ఎందుకు వచ్చేసారో అన్నది తెలియాలి కదా. వెళ్ళెందుకు వచ్చేసారు? పోనీ ఆయన ఆరోగ్యం బాగోలేదా? అందుకు వచ్చేసారా? ఈ కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు నాకేం సంబంధం లేదని చెప్పి ఆయన వచ్చేస్తూ ఉన్నారా? లేకుంటే మళ్ళీ 44,000 ఎకరాలు అమరావతికి తీసుకోవడం మీద నిరసన వ్యక్తం చేసి వచ్చేస్తున్నారా? ఏంటి? ఏం చెప్పకుండా ఏంటబ్బా సామి? మేము 15, 20 ఏళ్ళు మేమే ఉండాలని చెప్పి మాట్లాడుకున్నాం అనైతే చెబుతారు. ఎవరితో మాట్లాడుకున్నారో తెలియదు. అట్లా మాట్లాడుకుంటారు గానీ, ఇట్లా సీరియస్ కీలక నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నప్పుడు గాని అందుబాటులో లేకపోతే ఎలా? ఎందుకు అందుబాటులో ఉన్నారో గాని చెప్పకపోతే ఎలా? ఏమో అబ్బా! అధికారం ఉంది. ఉన్న నాళ్ళు ఎట్లైనా వాడొచ్చు. వాడుతున్నారు అంతే.